అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనలక్ష్మి. మరి మనది ఇండియా నుంచి ఇవాళ కూడా నేను ట్రంప్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే అసలు ఎంతమంది ఉన్నారు ఫారిన్ కంట్రీస్‌లో, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, రేపు వాళ్ళకి స్పెషాలిటీస్ ఏమి ఉండబోతున్నాయి, ఏం తీసేయబోతున్నారు అనే విషయాలు వింటూ ఉంటే ఒక రకంగా అనిపించిందండి. ఎందుకంటే మన మన భూమి అంటాం కదా! అట్లనే చాలా వరకి కూడా అక్కడ సంపాదించుకోవడానికే వెళ్ళడం మనం స్టార్ట్ చేశాము. రాను రాను అక్కడ స్పెషాలిటీస్ కానివ్వండి, వీటి వల్ల మనం అక్కడే స్థిరపడదామని ఆలోచిస్తున్నాము. మన దగ్గర పెరిగినంత రేట్సు, మన దగ్గర ఉన్న సెక్యూరిటీ మీరెప్పుడు రావాలనుకున్నా కూడా వచ్చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అండి, మీలో ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం హైదరాబాద్ ఈజ్ ఎవర్ గ్రీన్ అండి. ఎవర్ గ్రీను. ఎవరు కూడా ఏ సిస్టమ్ కూడా, అంటే అటు రాజకీయ పరంగా కానివ్వచ్చు, ప్రపంచవ్యాప్తంగా అబ్స్టగుల్స్ కావచ్చు, ఏ సిచ్యువేషను కూడా అండి మనకి హైదరాబాద్ గ్రోత్ని మాత్రం ఆపలేదు. నేను ఆల్మోస్ట్ 25 years నుంచి నేను హైదరాబాద్లో ఉన్నాను. మనకి హ్యాబిట్స్ అంటే షాపింగ్ సెంటర్ అనేవాళ్ళు. మేము హ్యాబిట్స్కి వెళ్ళి తీసుకునేవాళ్ళం ఏమైనా తీసుకోవాలంటే. మరి ఇవాళ ఏ ఏరియా చూసినా అక్కడికి షాపింగ్ మాల్స్ వెళ్ళిపోతున్నాయండి. మరి షాపింగ్ మాల్ ఒక్కొక్కటి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో మీరు గమనించండి. గ్రోత్ అవుతూనే ఫస్ట్ షాపింగ్ మాల్సే వస్తున్నాయి ఆ ఏరియాలో. మరి ఇంత ఎక్స్పాన్షను ఎట్లా సాధ్యం అవుతుంది? మరి అట్లానేసి ఇబ్బందులు లేవా? చాలా ఇబ్బందులు పడినాము. ఎందుకంటే తెలంగాణ ఇష్యూస్ కావచ్చు, డిమాండేషన్ కావచ్చు, కరోనా కావచ్చు, రెసిషన్ పీరియడ్స్ కావచ్చు, అయినా కూడా హైదరాబాద్ మార్కెట్ చాప కింద నీళ్ళలాగా పెరుగుతూ వెళ్తుందండి. మరి ఎస్పెషల్గా ఎన్ఆర్ఐస్ మెయిన్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తుంటారు. మేము చేస్తున్న దాంట్లో అండి కంపెనీ సెక్యూరిటీ బాధ్యతలు తీసుకుంటుంది. ఇది మేజర్గా మా దాంట్లో 20% ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయడానికి ఇదే రీజన్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు పెద్దవాళ్ళతోటి మాట్లాడుతూ మీరు వెళ్ళి చూసిరండి, ప్లాట్ ఎట్లా ఉంది, రేట్లు ఎట్లా పెరిగినాయి, ఎవరైనా కనుక్కోండి అనేసి వాళ్ళు పెద్దవాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉన్నారు. మరి అదే మన కంపెనీలో కనుక ఇన్వెస్ట్ చేస్తే పెద్దవాళ్ళతోటి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేకోకుండా ఒక్క ఫోన్ కాల్ తోటి మీ ప్లాట్ అక్కడ ఏం రేట్ నడుస్తుంది, ఫర్దర్ మీరు ఏమైనా రేట్ ఏముంది, లేకపోతే డెవలప్మెంట్ ఏమైనా చేయించాలనుకుంటున్నారా, చిన్న వీకెండ్ విల్లాస్ లాంటిది ఏమైనా ప్లాన్ చేయగలుగుతారా, కన్స్ట్రక్షన్ చేయించుకుంటారా అనేది విషయాలను మీరు కనుక్కోవచ్చు. ఎప్పటికప్పుడు అండి సెక్యూరిటీ 3 years కంపెనీ నుంచి ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసండి మనకు ఫర్ ఇయర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేసి వాళ్ళు మెయింటైన్ చేయగలిగితే వాళ్ళకి టేక్ ఓవర్ చేస్తూ, లేదంటే కంపెనీనే కంటిన్యూ చేస్తుందండి. మరి అలాంటి స్పెషల్ ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ టేక్ కేర్లో మీ ప్లాట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. మనము ఇన్వెస్ట్మెంట్స్ అనగానే హైదరాబాదు కమర్షియల్ స్పేసెస్ కూడా చూస్తున్నారు, అపార్ట్మెంట్స్ స్టార్టింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి చూస్తున్నారు. మరి అట్లనే ఇల్లు ఇండిపెండెంట్ హౌసులు చూస్తున్నారు. అట్లా ఇన్వెస్ట్మెంట్స్లో ప్లాటింగ్ సెక్టార్కి వెళ్తున్నారు. అందులో తర్వాత ఫామ్ హౌస్లకు వెళ్తున్నారండి. ఇన్ని సెక్టార్స్ ఇందులో ఉన్నాయి. మరి ఎందులో పెడితే ఎక్కువ బెనిఫిట్ అనేసానంటే నేనైతే ఓపెన్ ప్లేస్లో పెడితేనే ఎక్కువ బెనిఫిట్ అనేసి అంటాను. ఎందుకంటే కమర్షియల్ ఏరియాలు స్ప్రెడ్ అవుతున్న కొద్దికి మారుతూ ఉంటారు. మనం ఇల్లు రెంట్ ఆలోచిస్తుంటాము. వాళ్ళు సంవత్సరం అంతా ఉండి వాళ్ళు ఖాళీ చేసి ఒక 2 నెలలు ఖాళీ ఉంటే మనకు మైనస్లోకి వచ్చేస్తుంటాము. కాబట్టి మీరు అక్కడ ఉండి ఈ రెంట్ని ఎప్పటికప్పుడు ఫిలప్ చేసుకుంటూ మూవ్ చేయడం ఇబ్బంది అవుతుంది. దానికి ఎన్నో ఉంటాయి, మెయింటెనెన్స్ సర్వీసెస్ చాలా ఉంటాయి, ఎవరు ఏం చెప్తున్నారో తెలియదు. మరి అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. కమర్షియల్ స్పేసెస్లో కూడా అలాంటి ఇబ్బందులే ఉన్నాయి. మరి అలానే ఫామ్ ల్యాండ్స్కి వెళ్తే ఇంకా మనకి ఊర్లలో రోడ్డుకు ఆనుకొని ఉన్నాయి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి. మరి ఆ ప్లేసెస్లో మనం ఇన్వెస్ట్ చేయగలుగుతామా? లోపలికి వెళ్తే అప్రోచ్ ఏముంటుంది? అప్రోచ్ లేకపోతే మనం కాంపౌండ్ వాల్స్ కానీ మనము ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కానీ ఆప్షన్స్ ఇస్తారా చుట్టుపక్కల ఉన్న రైతులు? మరి ఎట్లా ఉంటుంది అనేది కూడా అది కూడా మన కన్సర్న్లో లేకుండా ఉంటుంది. కాబట్టి అపార్ట్మెంట్స్లోకి వెళ్తే స్టార్టింగ్లో బిఫోర్ స్థాయిలో అప్రూవల్స్ ఎవరికి వస్తున్నాయి, ఏ అప్రూవల్స్ వస్తున్నాయి, ఎన్ని ఫ్లోర్లకు ఏం తెలియట్లేదు.
చాలా 3 ఇయర్స్ 2 ఇయర్స్కి ఇస్తామన్న వాళ్ళు 3 ఇయర్స్కి ఇస్తున్నారు. ఏ ఇబ్బంది వచ్చినా మార్కెట్లో ఫస్ట్ వీళ్ళది ఆగుతుంది. కాబట్టి మనకి ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇచ్చినా ఇవాళ ఆల్రెడీ రేట్స్ హైక్ నడుస్తున్నాయి, క్రోస్లోకి వెళ్ళిపోయినాయి. మరి అది డబల్ అవుతుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎక్స్పాన్షన్ అవుతుంది, కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్సు పెరిగారు. మరి అట్లా పెరిగినప్పుడు ఉన్న దగ్గర అంత రేటు పలుకుతుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. మహా పెరిగితే 1 టర్మ్, ఇవాళ మీరు ₹1,00,00,000 పెట్టి ఇన్వెస్ట్ చేశారనుకోండి, రేపు 2 కోట్ల వరకు వస్తుంది, అంతే కదా. అంతకన్నా పెరుగుతుంది అనడానికైతే గ్యారంటీ లేదు. మళ్ళీ ఒక 10 ఇయర్స్ అయిపోయేసరికి ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అని అడుగుతారు. స్పెషాలిటీస్, మనిషి ఇంత పీస్ఫుల్గా ఉండాలి, స్పెషాలిటీస్ ఎక్కువ ఉండాలి, అందులోపలే స్కూల్స్ ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు. అప్గ్రేడ్కు తగ్గట్టుగా వాళ్ళ మైండ్లో ఎట్లా అప్గ్రేడ్ అవుతున్నారో, మన ఇన్కమ్ పరంగా ఎట్లా అప్గ్రేడ్ అవుతున్నారు, అట్లనే మైగ్రేట్ కూడా అవుతున్నారండి. ఎంత దూరమైనా పర్వాలేదు. ఇవాళ రోడ్స్ స్పెషాలిటీస్ మనకు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా అన్ని రోడ్స్ కూడా మీకు 100 ఫీట్ల పైనే అండి. రేడియల్ రోడ్స్ వేస్తున్నాడు. కనెక్టివిటీ అనేది హ్యూజ్ లెవెల్లో ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్డు మెయిన్ కనెక్టివిటీని అనుసంధానం చేసి ఈ అన్ని డిస్టిక్లను కలుపుతూ వెళ్ళాలి అనే దాని మీద నడుస్తుంది. ఆ ఏరియాలోని ఐటీలు, ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇంత ఎక్స్పాన్షన్ ఉన్నప్పుడు, ఇంత అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా జనాలు పీస్ఫుల్గా అవుట్స్కట్స్లో ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేటప్పుడు మరి మీరు కొన్ని అపార్ట్మెంట్స్ ఏరియాలో ఆ అపార్ట్మెంట్కి అంత రిటర్న్ వస్తుందంటారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. వస్తుంది, మాకు కళ్ళ ముందు కనపడాలి అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఎవరం ఎంత మాట్లాడినా కూడా మనము బిఫోరు అంటే మైండ్ సెట్ అంటానండి నేను. ప్రతి దానికి కూడా రీజన్ మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ కావచ్చు, మనం జాగ్రత్త తీసుకొని రూపాయి సేవ్ చేసిందే కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటే ఒక్కసారి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఆలోచించండి ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పుడు. నేను ఓన్లీ రెసిడెన్షియల్ ప్లాట్లు చేయడానికి నాకు అనిపించిన రీజన్సే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకనంటే అవి మెయింటెనెన్స్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, టైటిల్ క్లియర్గా ఉంటుంది, అప్రూవల్స్ ప్రకారము, గ్రోత్ క్యారిడార్లలో ఆ ప్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. రెసిడెన్షియల్ ప్లాట్స్ అండి, మంచి గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్స్ కాబట్టి అవి సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. మనకి కన్స్ట్రక్షన్ మూమెంట్ అందుకున్నప్పుడు మనకి అప్రిషియేషన్. హైదరాబాద్లో ఆక్యుపెన్సీ ఏరియాస్లో మంచి కాలనీస్లో ₹2,00,000 నడుస్తుంది గజం. మనం ₹1,00,000 గజం పెట్టుకున్నా కూడా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కి వచ్చేది ఎంత, ఎన్ని ఇయర్స్లో రావచ్చో మనకు ఒక అంచనా వస్తుంది. మరి అదే మిగిలిన వాటిలలో నాకు ఆ అంచనా కనిపించలేదు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మంచి రిటర్న్స్ ఇప్పించాలి, సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, కంటిన్యూగా కంపెనీ అక్కడ అందుబాటులో ఉండాలి. ఎప్పుడు కాల్ చేసినా, ఎప్పుడు మాట్లాడినా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అవసరమైతే కన్స్ట్రక్షన్ చేయించుకుని వాళ్ళ త్రూ రెంట్స్కి ఇచ్చుకోగలిగిన స్పెషాలిటీస్ కూడా ఉండాలి. కాబట్టి నేను రెసిడెన్షియల్ ప్లాట్స్ని నా డే 1 నుంచి కూడా రెసిడెన్షియల్ ప్లాట్స్ని నేను ప్రమోట్ చేశానండి. రెసిడెన్షియల్ ప్లాట్స్ మీన్స్ సిటీకి ఆనుకొని కాదు, సిటీకి ఆనుకొని ఉన్న ఇన్వెస్ట్మెంట్కి పనికిరాదు. అది కూడా 1-2 టర్మ్స్ కన్నా ఎక్కువ పెరగవు. ఇవాళ 40,000 నడుస్తుంది గజం. మనం అనుకుంటున్నాం ₹1,00,000 ఒక యావరేజ్ ఫిగర్ అనుకుంటాం, అంటే 2 టర్మ్సే పెరుగుతుంది కదా. మరి అదే ఇప్పుడు అవుట్స్కట్స్లోకి వెళ్ళి ఇప్పుడు వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ఆ ఏరియాలలో కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గవర్నమెంటు DTCP అప్రూవల్స్ రేరా యాక్ట్ ప్రకారమే ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రేరా యాక్ట్ ప్రకారం ఇచ్చే అవన్నీ కూడా మనకు రెసిడెన్షియల్ ప్లాట్ల కింద లెక్కకు వస్తాయి. కాబట్టి ఇలాంటి ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయగలిగితే మీకు ఇబ్బంది ఉండదు, కొంచెం ఫాస్ట్గా కూడా రేట్స్ పెరుగుతాయి అనేది నా ఒపీనియన్ అనమాట. ఫామ్ ల్యాండ్స్లోకి వస్తే అండి, నేను ఒక క్యాలిక్యులేషన్ అనుకుంటాను. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, కంప్లీట్గా నాకు ఇన్వెస్ట్మెంట్ సరిపోయినాయి, నాకు సంపాదన సరిపోయింది, నాకు పాసివ్ ఇన్కమ్స్ వస్తున్నాయి, ఇది ఇన్వెస్ట్మెంట్ కింద కాదు ఒక లగ్జరియస్గా నాకు ఒక ఫామ్ ల్యాండ్ ఉండాలి అనుకుంటే అది మన గవర్నమెంట్ రోడ్స్కి అప్రోచ్ రోడ్లో కొనుక్కుంటారు వాళ్ళు. అన్ని దాన్ని బిల్డ్ చేసుకోవడానికి కానీ ప్రహరీ కట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండదు కాబట్టి అది వేరే విషయం. అట్లా కాకుండా ఇన్వెస్ట్మెంట్సే నా దగ్గర ఇప్పుడు ఒక ₹1,00,00,000 ఉంది, ఇది తీసుకపోతే 2 ఎకరాలు వస్తాయి అనేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ ల్యాండ్ అయినా ఎవ్రీ 2.5-3 ఇయర్స్కి ఒకసారి డబుల్ అవుతుంది.
డబల్ అవుతుంది. మరి అది మళ్ళీ మనం ఆ సెక్యూరిటీ అవన్నీ కరెక్ట్గా చూసుకోకపోతే పేపర్లో ఉంటుంది కానీ ప్లాట్లో ఒరిజినల్గా వెళ్తే మనకు అంత ల్యాండ్ ఉండదు. ఎందుకంటే పర్సన్స్ ఉన్నప్పుడే ఈ గట్టు చెప్తుంటారు, ఇవతల గట్లో వేస్తుంటారు. మరి అట్లాంటప్పుడు ఇబ్బందులు అవుతాయి. రేట్స్ అంతే పెరిగేటప్పుడు మనకి ₹1,00,000 వరకు గజం వెళ్ళగలిగిన ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి కదా.